RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. చిన్నారులకు ఆరోగ్యకరమైన బాల్యాన్ని అందించినప్పుడే భవిష్యత్ బలంగా ఉంటుందని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ జిల్లా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గల బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి అక్కడ సేవలపై సిబ్బందితో సమీక్షించారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు DEICలో చిన్నారులకు అందజేసిన సేవల వివరాలు, నివేదికలు పరిశీలించి ఏ మేరకు పురోగతి ఉన్నది, నిర్వహణలో ఎక్కడైనా కొరత గాని లోటుపాట్లు గుర్తించడం జరిగిందా, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలపై విశ్లేషించారు. సిబ్బంది వారీగా వారు నిర్వర్తించిన వైద్య సేవలు, ఎర్లీ ఇంటర్వెన్షన్, థెరపీలు, నిర్వహణ ప్రక్రియపై తెలుసుకునే బాలలు ఆరోగ్యం మెరుగు పర్యవేక్షణపై దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ 4Dలు అయినటువంటి పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు, ఎదుగుదలలో జాప్యం, శారీరక మానసిక వైకల్యంతో ఉన్నవారికి DEICలో చికిత్స పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా మనకి జిల్లాలో పుట్టినప్పటి పిల్లల దగ్గర నుంచి 18 సంవత్సరాల వరకు పిల్లల వరకు కూడా ఈ హెల్త్ స్క్రీనింగ్ అనేది అలాగే సర్వే చేయడం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో మన వైద్య సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఆల్రెడీ మనకి జూలైలో ఈ సంవత్సరం జూలైలో మనకి సర్వే ప్రారంభమైంది. జూలై నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్లోనూ, అలాగే ప్రాథమిక పాఠశాలలు, అలాగే ఉన్నత పాఠశాలలు, హాస్టల్స్ విద్యార్థులందరికీ కూడా మనకి ఈ స్క్రీనింగ్ అనేది కొనసాగుతూ ఉన్నది. అయితే మనకి జిల్లాలో ఇప్పటి వరకు 1581 పాఠశాలలు ఉన్నాయి. 1581 పాఠశాలలో ఇప్పటివరకు 70,000 వరకు విద్యార్థుల్ని హెల్త్ స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఈ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ విద్యార్థుల్ని అక్కడున్న ANM, అలాగే CHO, అలాగే వైద్య సిబ్బంది అందరూ కలిపి అక్కడ వాళ్ళకి ఏవైనా సమస్యలు ఉన్నాయో వాళ్ళకి ఒక నిర్దేశిత RBSకి సంబంధించి యాప్ ఉంటుంది, స్కూల్ హెల్త్ యాప్. ఆ యాప్లో ఏవైనా సమస్యలు ఉంటే అందులో వాళ్ళు నమోదు చేయడం జరుగుతుంది. అవి గుర్తించిన సమస్యల తర్వాత వైద్యాధికారి వారు మళ్ళీ వాటిని ఎగ్జామిన్ చేసి అవసరమైన వాటిని ఏమైనా రిఫర్ చేయాల్సి ఉంటే అందులో 4 days ముఖ్యంగా 4 days గుర్తించడం ముఖ్య ఉద్దేశంగా ఈ సర్వే జరుగుతుంది. అలాగే అంగన్వాడీ పిల్లల్లో కూడా అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళి ఈ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అందులో కూడా ఈ 4 days అంటే ముఖ్యంగా ఈ డిఫెక్ట్స్, అలాగే డెఫిషియన్సీస్, అలాగే డెవలప్మెంట్ డిలేస్ అంటే ఎదుగుదల ఆలస్యాలు, అలాగే పుట్టుక లోపాలు, ఏమైనా వ్యాధులు ఉన్నాయా, ఇలా మనకి వైకల్యాలు కానీ ఏమైనా ఉంటే గుర్తించడం అనేది ఈ యొక్క సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఈ విధంగా మనకి ఇప్పటివరకు ఏంటంటే ఇలా గుర్తించిన వాటిని ఏవైతే మనకి 4 days గుర్తించారో మనకి ఇక్కడ ఇది DEIC అంటాము, జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రం. మనకి జిల్లా కేంద్రంలో ఇది ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ రిఫర్ చేసిన వాటిని ఎవరైతే అక్కడ వైద్యాధికారి సర్వే ద్వారా ఎగ్జామిన్ చేసిన తర్వాత అవసరం వాటిని ఇక్కడ రిఫర్ చేస్తారు. బాలల సత్వర చికిత్స కేంద్రంలో మనకి ఏంటంటే ఇక్కడ ఒక పిల్లల వైద్య నిపుణులు మనకి ఇక్కడ ఉన్నారు, డాక్టర్ భరత్ చంద్ర. వారు ఏంటంటే వచ్చిన కేసులు వాళ్ళని ఇక్కడ మళ్ళీ పరీక్షించి అందులో ఏమైనా ఏ విధమైన వాళ్ళకి చికిత్స అవసరమో, లేకపోతే ఏ విధమైన వాళ్ళకి పర్యవేక్షణ చేయాలి, లేకపోతే ఆ విధంగా పరిశీలించి ఇక్కడున్న సిబ్బంది ద్వారా ఆయా సమస్యను బట్టి మనకి ఇక్కడున్న వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఆ విధంగా మన ఈ సంవత్సరానికి ఇప్పటివరకు ఏంటంటే మనకి జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రంలో 3,209 మంది కొత్త కేసులు న్యూ ఓపీ అనేది గుర్తించడం జరిగింది. అలాగే ఫాలోఅప్ అంటే పాత కేసులు మళ్ళీ అంటే వీళ్ళకి ఏంటంటే ఒకసారి వస్తే సరిపోతుంది, మళ్ళీ వాళ్ళకి వాళ్ళ తాలూకా ఆరోగ్యం మెరుగుపడే వరకు కూడా ఫాలోఅప్ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనకి 3,234 మందికి ఇక్కడ చికిత్స అందించడం జరిగింది ఇప్పటివరకు. అది ఎలా కొనసాగుతుంది. అలాగే మరి ఏవైతే ఈ స్క్రీనింగ్లో మనకి ఏవైతే వివిధ లోపాలు ఉన్న ఇవి తీసుకుంటే పుట్టుక లోపాలతో మనకి దాదాపుగా 100కి పైగా ఉన్న పిల్లల్ని ఇక్కడ చికిత్స అందిస్తూ వాటికి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనకి ఈ 50 మంది వరకు కూడా ఈ మైక్రోసెఫాలీ అనే సమస్య అనేది ఎక్కువగా ఉన్నది. వాటికి కూడా వీళ్ళకి ఇక్కడ DIC వైద్యాధికారి అలాగే సిబ్బంది పర్యవేక్షణ వారికి చికిత్స అనేది జరుగుతుంది. ఆ విధంగా మరి ఇప్పటి వరకు ఏంటంటే వీళ్ళు 34 మంది వరకు ఇక్కడ ఈ మన కేంద్రం ద్వారా శస్త్రచికిత్స చేయడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఈ క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణ ముర్రి అంటే పెదల చీలిక అంటాం, అలాగే వంకర పాదాలు, అలాగే గుండె సంబంధిత సమస్యలు, వీటికి సంబంధించి 34 వరకు శస్త్రచికిత్స చేసి వాళ్ళకి ఒక వాళ్ళ
ఆరోగ్యం మెరుగుపడే విధంగా కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే మనకి ప్రభుత్వ అనుసంధానం ద్వారా కొన్ని ఫౌండేషన్ ద్వారా ఆసుపత్రులు ఉన్నాయి. ముఖ్యంగా మనకి వీళ్ళకి ఏంటంటే ఈ మెడికవర్, అలాగే ఈ సెవెన్ హిల్స్ హాస్పిటల్, అలాగే మనకి కంటి సంబంధించిన సమస్యలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆర్ఓపి అంటామో, ఆర్ఓపి ద్వారా మన కంటి సంబంధించిన సమస్యల్ని గుర్తించి వాళ్ళకి పుష్పగిరి ఆసుపత్రిలో శస్త్రచికిత్స అవసరం చేయించడం జరిగింది. మరి ఎవరైతే క్షేత్రస్థాయిలో సర్వే ద్వారా మనకి ఈ 4Ds గుర్తించిన వారు ఏవైతే ఉన్నాయో ఆ 4Dలు వాళ్ళు ఇబ్బంది పడకుండా, శ్రమ పడకుండా ఉండడానికి కోసం మనకి ఆర్బీఎస్కే వాహనం అనేది ఒకటి ఉంది. ఒక షెడ్యూల్ ప్రకారం ఈ ఆర్బీఎస్కే వెహికల్ ఆ యొక్క పిహెచ్సికి వెళ్ళి ఎవరినైతే ఈ సర్వేలో గుర్తించిన సమస్యలు ఉన్న పిల్లలు ఎవరైతే గుర్తించిన వారు ఉన్నారో వారిని ఆ షెడ్యూల్ ప్రకారం ఆ తేదీకి ముందుగానే వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళ ఆ పిల్లల్ని ఏంటంటే ఇక్కడ కేంద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ చికిత్స మళ్ళీ పర్యవేక్షణ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇంటికి క్షేమంగా చేర్చే బాధ్యత తీసుకోవడానికి మనకి ఆర్బీఎస్కే వాహనం కూడా రన్ అవుతుంది. ఆ విధంగా ఈ వాహనం ద్వారా ఇప్పటివరకు మనకి 380 వరకు పిల్లల్ని ఈ వాహనం ద్వారా మనకి తీసుకురావడం జరిగింది, చికిత్స అందించడం ఇక్కడ జరుగుతుంది. సో